ఇంతకు ముందు ప్రజలు నమ్మి నీకు 153 సీట్లు ఇస్తే ఈసారి 11 సీట్లకు పరిమితం అయిపోయావు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే ఈరోజు నీ పరిపాలన ఏమైపోయింది? మంచి చేశాను ఊరు వాడ ఊదర కొట్టావు కదా, ఈరోజు ఏమైపోయింది ఆ మంచి? రాష్ట్రపతి నువ్వు మంచి చేసిన నిన్నే గెలిపించేవాళ్ళుగా. నీకున్న బలుపుకి నీకున్న అహంకారానికి చంద్రబాబు ప్రెస్ మీట్ లో 3-4 సార్లు చంద్రబాబు అంటా ఉన్నావు. ఒక గౌరవం లేదా? ఆయన వయసు ముందు నీ వయసు ఎంత? ఆయన పరిపాలన ముందు పోల్చుకుంటే నీ పరిపాలన ఎంత? ఆయన ఆంధ్ర రాష్ట్రం దాల్చిపోయే ముందు నువ్వెంత? పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వలేని వాడివి, ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వలేని వాడివి. నువ్వు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి గౌరవిస్తామని అడుగుతా ఉన్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని కూడా తెలుసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు 5 సంవత్సరాలు నీ హవా నడిచింది కాబట్టి నువ్వు ఎన్ని మాటలను తల ఉంచుకొని భరించారు. కానీ ఇప్పుడు చంద్రబాబు